మీకు అందరికీ గుర్తుందనే అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ టైం మనము పంకిన్ షెల్లోనే పంకిన్ ప్లాంట్స్ పెంచున్నాం కదా, అదే పంకిన్ షెల్ లోపల నుంచి అంతా సీడ్స్ తీసేసి ఆ సీడ్స్ అన్నీ మళ్ళీ ఆ పంకిన్ షెల్లోనే మంచిగా మట్టి వేసేసి వర్మి కంపోస్ట్ వేసేసి ఈ సీడ్స్ అనేది దాంట్లో పెట్టినాం కదా. ఈ సీడ్స్ పెట్టినప్పుడు అయితే ఎంత కాంట్రవర్సీ అయిందంటే అసలు పెరగదు అని ఒక వర్గం వాళ్ళు, పెరుగుతుంది అని ఇంకొక వర్గం వాళ్ళు అనమాట. ఒక డిబేట్ లాగా అయిపోయింది ఇది. బట్ వీఆర్ హియర్, చూడండి అసలు ఎంత మంచిగా పెరిగినాయో ప్లాంట్స్ అయితే దీంట్లో. అండ్ దీంతో పాటే పంకిన్ షెల్తో పాటే మనం మట్టిలో గ్రో బ్యాగ్లో పెట్టేసిన తర్వాత కూడా అప్పుడు కూడా అన్నారు అట్లా పెట్టొద్దు, ప్లాంట్స్ తీసేసి పెట్టాల్సింది అని చెప్పేసి అన్నారు. కానీ నేను అది పెట్టి వదిలేసి ఇంకా మర్చిపోయినా గైస్ దాని గురించి. ఇప్పుడైతే అది అసలు ఎంత బాగా పెరిగిందో చూడండి. ఫ్లవర్స్ కూడా ఎన్ని మంచిగా ఫ్లవర్స్ ఇస్తుంది. ఇంకా ఫ్రూట్స్ కోసమే వెయిట్ చేయాలి. ఛానల్ మీద 2 కన్నులు వేసి ఉంచండి, ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ వెన్ ఇట్ గివ్స్ ద ఫ్రూట్స్. కానీ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉన్నాయో. అండ్ ప్లాంట్ కూడా మంచిగా పెరిగింది. లోపల పంకిన్ అంతా నాకు తెలిసి మంచిగా డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోయినట్టుంది, మంచిగా పేస్ట్ లాగా. బట్ లుక్ అట్ ద ఫ్లవర్స్ గైస్, సో ప్రిటీ కదా.